రూపాయి పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్నమాట. గత సంవత్సరంగా దేశీయ కరెన్సీ రూపాయి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందన్నమాట. అమెరికాతో పోలిస్తే దీని విలువ 12 నెలల్లోనే అప్పుడేమో 82.60 ఉండేది, ఇప్పుడు 86.85 చేరిందనమాట. మార్కం విలువ 5% వరకు పడిపోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై విపరీతంగా ఇబ్బంది కలుగజేస్తుందన్నమాట. ముడి చమురు దిగుమతులు ఖర్చులు పెరిగిపోవడం, చమురు దిగుమతుల్లో ప్రపంచంలోని 3వ స్థానంలో ఉన్న భారత్ చమురు దిగుమతికే 12 లక్షల కోట్లుగా ఖర్చు పెడుతుందన్నమాట. మార్కం విలువలో వచ్చిన మార్పుల ఫలితంగా ప్రస్తుతం 56,000 కోట్లు అదనమైందనమాట గతంతో పోలిస్తే. ఈ చమురు ధరలు పెరిగిపోవడం వల్ల వాణిజ్య లోటు, తద్వారా ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా అవుతుందన్నమాట. భారత్ ఏటా సుమారు 170 కోట్ల బ్యారెల్ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. 170 కోట్ల బ్యారెల్ చమురుని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి ఖర్చుల్లో ముడి చమురు వాటానే 30%. రూపాయి మార్కం విలువ ఏడాది కాలంలో రూ. 82.60 నుంచి రూ. 86.85 పడిపోవడంతో దిగుమతి ఖర్చులు 5% పెరిగిపోయాయి. రోజువారీ చమురు దిగుమతి ఖర్చులు 411 కోట్ల వరకు ఉండగా, వీటితో పాటు రవాణా, ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. దీంతో అన్ని రకాల సరుకులపై ధరలు పెరుగుతున్నాయి అన్నమాట. పెరిగిన ఖర్చులు వినియోగదారు ఖాతాలో వేయడం వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. రూపాయి ఎందుకు బక్కచిక్కిపోతుందో ఒకసారి చూద్దాం. రూపాయి విలువ తగ్గిపోవడానికి కారణాల్లో ముఖ్యమైనది అమెరికన్ డాలర్ బలపడుతూ ఉండడం. ఆర్థిక విషయాల్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఉంది కదా, కొన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో డాలర్ విలువ పెరుగుతుందన్నమాట. అంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఉంది కదా, ఇది కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. దానివల్ల డాలర్ విలువ పెరుగుతుందన్నమాట రోజుకి. అది ట్రంప్ వచ్చిన తర్వాత కూడా బాగా పెరిగింది. అదే సమయంలో మిగిలిన కరెన్సీ విలువ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఆర్థిక అనిశ్చిత అనుమానాలు కూడా చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. చాలామంది డాలర్ను సురక్షితమైన పెట్టుబడిగా భావించి దాని విలువ పెరిగేందుకు కూడా దోహదం చేస్తున్నారు. డాలర్ విలువ పెరగడం బంగారం వంటి కమోడిటీ ధరలపై కూడా ప్రభావం చూపుతుంది. డాలర్ బలపడిన కొద్దీ బంగారం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్ లాంటి బలహీన కరెన్సీ ఉన్న దేశంలో ఇది మరి కొంచెం ఎక్కువగానే ఉంది. రూపాయి మార్కం విలువ తగ్గిపోవడం, వాణిజ్య లోటు పెరిగిపోవడం దీనికి కారణం అన్నమాట. 2023 దేశ ఎగుమతుల వృద్ధి నమోదైనను దిగుమతి ఖర్చు పెరిగిపోవడం వల్ల దాని వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా రూపాయి విలువ కూడా తగ్గిపోయింది. 2022 భారత విదేశీ మారక నిల్వలు 58 లక్షల కోట్ల వరకు ఉండగా 2023కి 48 లక్షల కోట్లు తగ్గిపోయింది. ప్రస్తుతం 2025లో కొంతవరకు ఉన్నా సరే విదేశీ మారక నిల్వలు ఫలితంగా స్టాక్ ఎక్స్చేంజ్లో రూపాయి విలువను స్థిరీకరించేందుకు, అంటే గతంలోని అప్పుడు 58 లక్షల కోట్లు ఉండేవి కదా, అది 48 లక్షల కోట్లకి తగ్గిపోవడంతో విదేశీ స్టాక్ ఎక్స్చేంజ్లో రూపాయి విలువను స్థిరీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సామర్థ్యానికి తగిన విదేశీ మారక నిల్వల కోసం నియంత్రిత కష్టతరమంగా ఉంటుందని రూపాయితో మరింత పడిపోకుండా ఉండేందుకు తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను ఉపయోగించుకుందన్నమాట. ఇది తాత్కాలిక పరిష్కారంగా గుర్తించింది. దీర్ఘకాలంలో మాత్రం ముడి చమురు దిగుమతులపై వీలైన తగ్గించుకోవడంపై దృష్టి సాధిస్తే మన ఐడిఎఫ్ ఇదే విషయంలో దృష్టి సారించి విదేశీ మారక నిల్వలు తరిగిపోకుండా విదేశీ మారక నిల్వలు పెరిగేటట్లు చేస్తారన్నమాట. దేశీయంగా చమురు అన్వేషణను ముమ్మరం చేయడం, అన్ని రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు విదేశీ చమురుపై ఆధారపడడం తగ్గించడం, ఇలాంటివన్నీ చేస్తారన్నమాట ఐడిఎఫ్. తయారీ రంగం కూడా బలం పుంజుకున్నట్లు కూడా చూస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్ రంగాల్లోని అభివృద్ధి చేసి విదేశీ లోటుని మనం అధిగమించాలన్నమాట. అప్పుడే రూపాయి మార్క విలువలో ఒడిదుడుకులు మనం నియంత్రించగలం. ఇంధన రంగంలో స్వావలంబన మనం సాధించగలిగి ఐడిఎఫ్ ఏర్పాటు చేయగలిగితే మన కరెన్సీ బలహీనపడినప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోయి సమాజంలో అట్టుడికి ఉన్న తీవ్రం ప్రభావితంగా అవ్వకుండా మనం చేయొచ్చు అన్నమాట. రూపాయి మార్క విలువ తగ్గిపోవడం సామాన్యుపై ప్రభావం పడుతుంది. దేశ ప్రధాన నగరాలు ఇప్పటికే ఇంధన ధరలు ₹100 దాటిపోయాయి. దీని ద్వారా వస్తు సేవల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 2023 డిసెంబర్లో ద్రవ్యోల్బణం 6.2% చెరిగిపోయింది. ద్రవ్యోల్బణం కూడా 2.2 నుంచి 3 లోపే ఉండేటట్లు చూడాలి.
ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలి. రూపాయి విలువ బలపడాలన్నా, విదేశీ నగరం పెద్ద మన స్వయం సమృద్ధి సాధించాలన్నా దేశంలో ఐడిఎఫ్ ఏర్పాటు చేయక తప్పదు. ఐడిఎఫ్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది, అలాగే ఐడిఎఫ్ కాయిన్ అంటే బాలాజీ కాయిన్ అనేది ఏర్పాటు చేసుకోక తప్పదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.